చంద్రబాబు ఇప్పుడు బాలకృష్ణ అల్లుడిని, పెమ్మసానిని, రామ్మోహన్ నాయుడిని, వెంకయ్య నాయుడిని అరెస్ట్ చేస్తావా లిక్కర్ కేసులో అరెస్ట్ చేసి ఇప్పుడు వీళ్ళ నలుగురిని బాగా ఇన్వెస్టిగేషన్ చేయమ్మా చంద్రబాబు. నిజం చెప్పలేదనుకో లాఠీతో 4 దెబ్బలు కొట్టు, అప్పుడు చెప్తారు ఆ 11 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని. మొన్న ఈ మధ్య చంద్రబాబు నారా లోకేష్ మాట నువ్వు వింటున్నావా లేదా నీ మాట నారా లోకేష్ అంటున్నాడా? లిక్కర్ కేసులో జగన్ అరెస్ట్ చేయాలని నానా సంకలు నాకుతున్నారు మీరిద్దరు కలిసి. ఫస్ట్ విజయసాయి రెడ్డి అన్నారు, తర్వాత రాజకేశ్ రెడ్డి అన్నారు, తర్వాత మితిన్ రెడ్డి అన్నారు, తర్వాత చెవిరెడ్డి అన్నారు, తర్వాత అధికారుల్ని, పోలీసుల్ని, వాచ్మెన్ని, కానిస్టేబుల్ని అందరిని అరెస్ట్ చేశారు. రోజుకు ఒక కొత్త కథ అల్లి ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తా ఉన్నారు. అరెస్ట్ చేసినాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రొడ్యూస్ చేసినప్పుడు కోర్టు ఏమడుతుంది, డబ్బు ఎక్కడ అని పోలీసులను అడిగితే డబ్బులు లేవు, డబ్బులన్నీ ఖర్చు పెట్టేశారు, దుబాయ్కి వెళ్ళిపోయి ఎలక్షన్స్ ఫారెన్ వెళ్ళిపోయి ఇన్వెస్ట్మెంట్లు పెట్టేశారు, గోల్డ్ కొన్నారు, అది ఇది ఏదో ఒకటి కోర్టుకి చెప్పి రిమాండ్ తీసుకోవడం, మళ్ళీ వాళ్ళని జైల్లో పెట్టడం, ఇదే పని అయిపోయింది మీకు. బాలకృష్ణ అల్లుడు, పెమ్మసాని, రామ్మోహన్ నాయుడు దగ్గర ఒక 11 కోట్లు అక్రమంగా వాళ్ళు సంపాదించిన డబ్బులు తీసుకొని వెళ్ళి పోలీసులే ఆ ఫామ్ హౌస్లో పెట్టి మేము రాత్రి పగలు ఇన్వెస్టిగేషన్ చేసి కనిపెట్టాం, ఆ ఫామ్ హౌస్లో 12 పెట్లు 11 కోట్లు ఉన్నాయని చెప్పాడు. అప్పుడు మేము అక్కడికి వెళ్ళి చూస్తే ఆ 12 పెట్లు 11 కోట్లు కరెక్ట్గా ఉన్నాయని చెప్పి ఒక కథ నల్లారు. ఇది లిక్కర్లో సంపాదించిన డబ్బే, ఈ 11 కోట్లే మిగతా డబ్బులన్నీ ల్యాండ్లు, ప్లాట్లు, ఫారెన్లో ఇన్వెస్ట్మెంట్లు, పెద్ద పెద్ద కంపెనీలు బంగారం కొనేశారు. ఈ మిగిలిన 11 కోట్లు మాకు చిక్కాయని చెప్పి కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు. మిగిలింది ఈ 11 కోట్లే, ఇంతకన్నా ఏమి ఎవిడెన్స్ కావాలి జగన్ అరెస్ట్ చేసేదానికి? మేము లగ్గెత్తుకుంటూ వెళ్ళి జగన్ని అరెస్ట్ చేసేస్తామని చెప్పి కోర్టుకి చెప్పారు. ఇంతలో రాజకేశ్ రెడ్డి వచ్చి ఆ 11 కోట్లకి నాకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. కావాలంటే ఆ డబ్బులు ఎప్పుడు ప్రింట్ చేశారో నెంబర్ని ఫోటోగ్రాఫ్ తీయాలని రాజకేశ్ రెడ్డి సింపుల్గా కోర్టుని రిక్వెస్ట్ చేస్తే కోర్టు అదే సిట్ అధికారులకు చెప్పింది, మీరు ఈ విధంగా ఫోటోగ్రాఫ్స్ ఆ నోట్లు ఎప్పుడు ప్రింట్ చేశారో కనుక్కోండి అంటే ఈ సిట్ అధికారులు లేదు ఆ డబ్బులు ఎప్పుడో బ్యాంకులో వేసేసామన్నారు. సరే కోర్టు ఆ 11 కోట్లు వేసిన రిసిప్ట్ ఎక్కడుంది చూపించండి అంటే అక్కడి నుంచి ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి పరుగు సిట్ అధికారులు. అసలు ఎక్కడైనా దొంగలు మాట చెప్పలేక పారిపోతారు, కానీ ఈ కేసులో మాత్రం పోలీసులు కోర్టు అడిగిన దానికి సమాధానం చెప్పలేక పారిపోతున్నారు. మీకు ఇక్కడే అర్థం కావాలి, ఇది బాబు అల్లిన ఒక చిట్టి కథ అని. అక్కడ పెట్టిన 11 కోట్లు మన బాబువే, ఈ స్టోరీ అంతా అల్లింది కూడా మన బాబే. కోర్టు అడిగిన ఆ ఒక్క క్వశ్చన్ కి దెబ్బకి కేసు అంతా తారుమారైపోయింది. మళ్ళీ మా చిట్టినాయుడు కొత్త కథ అల్లాడు. ఒక పాత వీడియో తీసుకొని వచ్చారు, ఒక్కసారి ఆ వీడియో చూడండి. చూశారు కదా ఆ వీడియో అంట వెంకటేష్ ఫోన్లో నుంచి రిట్రీవ్ చేశారంట. ఆ 11 కోట్లే ఈ 11 కోట్లని మళ్ళీ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. మన పచ్చ మీడియా వదిలిన వీడియోలోనే ఒక పచ్చ మచ్చ ఉంది. అదేంటంటే వీళ్ళు చూసుకొని ఏదన్నా వీడియో వదిలింటే పోయిను. అక్కడ 2000 నోట్ల కట్టలో వీడియో ఉంది. 2023 మేలోనే ఆర్బీఐ 2000 నోట్లు వెనక్కి తీసుకుంటే 2024 మే ఎలక్షన్స్లో 2000 నోట్లు ఎలా పంచారు అని వైసీపీ వాళ్ళు తగులుకున్నారు మన పచ్చ మీడియాని. దెబ్బతో మళ్ళీ ఈ పచ్చ బ్యాచ్కి పచ్చ కామెరలు వచ్చేసాయి. దెబ్బ మీద దెబ్బ 2 దెబ్బలు వరుసగా వేసే లోపలికి వీళ్ళకి ఏం చేయాలో ఇప్పుడు అర్థం కావటం లేదు. మీ అందరికీ ఆలోచన రావచ్చు, అసలు ఆ 11 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అని. నేను చెప్తాను ఆ 11 కోట్లు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో. ఆ 11 కోట్ల డబ్బులు బాలకృష్ణ అల్లుడివి, రామ్మోహన్ నాయుడువి, వెంకయ్య నాయుడువి, పెంపసానివి. ఈ వెంకటేష్ నాయుడు అనేవాడు వీళ్ళందరికి బినామీ. కావాలంటే ఇదిగోండి ప్రూఫ్స్, ఫోటోగ్రాఫ్స్. చంద్రబాబు ఇప్పుడు బాలకృష్ణ అల్లుడిని, పెమ్మసానిని, రామ్మోహన్ నాయుడిని, వెంకయ్య నాయుడిని అరెస్ట్ చేస్తావా లిక్కర్ కేసులో అరెస్ట్ చేసి ఇప్పుడు వీళ్ళ నలుగురిని బాగా ఇన్వెస్టిగేషన్ చేయమ్మా చంద్రబాబు. నిజం చెప్పలేదనుకో లాఠీతో 4 దెబ్బలు కొట్టు, అప్పుడు చెప్తారు ఆ 11 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని. చంద్రబాబు లాఠీతో పెద్దగా కొట్టావనుకో వాళ్ళు మళ్ళీ నీ గురించి చెప్పేశారు, నువ్వు ఎంత ప్రజల సొమ్ము దోచుకొని పందు కుక్కలాగా తిన్నావని నీ గురించి చెప్పేస్తారు చంద్రబాబు నీకు ముందే చెప్పాం, నువ్వు ఎన్ని పచ్చ కబుర్లు చెప్పినా ఒక్కసారి విని మేము మోసపోయాం, మళ్ళీ మోసపోలేం. నువ్వు మళ్ళీ ఇలాగే చేస్తే ఇక్కడ నమ్మేదానికి మేమెవరమి పవన్ కళ్యాణ్ కాదు చంద్రబాబు. కాబట్టి లిక్కర్ స్కామ్ లేదు, లిక్కర్ కేసు లేదు. ఇప్పుడు జరిగేది అసలైన లిక్కర్ స్కామ్. మేము త్వరలోనే బయట పెడతాం చంద్రబాబు, నిన్ను జైలుకి పంపిస్తాం, నువ్వు జాగ్రత్త.